కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన తెలుగు స్వాతంత్ర సమరయోధుల చిత్ర ప్రదర్శనను రాజ్యసభ సభ్యులు వి విజయేంద్ర ప్రసాద్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి బి జగదీశ్వరరావు ఈ ఉదయం ప్రారంభించారు. సాలార్జంగ్ మ్యూజియం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన వచ్చే ఆదివారం వరకు ప్రజల సందర్శన కోసం అందుబాటులో ఉంటుంది. ఈ ప్రదర్శనలో తెలుగు స్వాతంత్ర సమరయోధుల జీవిత విశేషాలతో పాటు జాతీయ జెండా పరిణామ క్రమం, స్వాతంత్ర్యం తర్వాత దేశం వివిధ రంగాల్లో సాధించిన అరుదైన విజయాలను కూడా పొందుపరిచారు. ఈ సందర్భంగా ఎంపీ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ ఘట్టాలను ఒకే చోట చూడడం ద్వారా భావితరాలకు దేశ చరిత్రపై అవగాహన పెరుగుతుందని అన్నారు. రాకేష్ శర్మ ఫస్ట్ టైం స్పేస్కి వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ గారు ఆయనతో వీడియో ఫోన్ లో మాట్లాడారు. శర్మ అక్కడ చూస్తే దేశం అలా కనిపిస్తుంది, సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అన్నారు ఆయన. జెండా గొప్పతనం గురించి అది పైకి ఎగురుతూ ఉంటే మన తల నిలబడి ఉంటుంది పైకి. ఆ జెండా ఐడియల్స్ మనం కట్టుబడి ఉన్నప్పుడు భారతదేశం మన దేశం ఆ భావం అనుకున్నప్పుడే మన తలాల పైకి నిలబడగలరు. మన డ్యూటీ మనం సక్రమంగా చేస్తున్నప్పుడే తల పైకి నిలబడగలరు. మన జెండా ఎగురుతుందో అలా ప్రతి భారతీయుడు అలా ఉండాలని ముఖ్యంగా చిన్నపిల్లలకి మనస్ఫూర్తిగా కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి బి జగదీశ్వరరావు మాట్లాడుతూ So in some sense, it's a good reflection of the recent past of India, where youngsters should come actually read about the important figures who liberated this state, this country from colonial rules and made Bharat what it is today.